మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు. మరి గురుగారితో మాట్లాడి న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి సందేహాలు ఉన్నాయనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శ్రావ్య గారు. నమస్తే సార్. ఇప్పుడు పెళ్లి విషయానికి వస్తే లక్కీ మ్యారేజ్ డేట్స్ అనేవి కొన్ని ఉంటాయి అంటారు కదా సార్. అంటే మనం ఈ ప్రెసెంట్ ఈ జనరేషన్లో చూస్తుంటే మనం ఎక్కువగా డివోర్సెస్ అనేవి చూస్తున్నాం. సో ఎక్కువగా ఈ డివోర్స్ అవ్వడానికి కారణం వాళ్ళు కరెక్ట్గా ముహూర్తంలో తాళి కట్టకపోవడం వల్ల కూడా ఒక రీజన్ అయి ఉంటుందా సార్? నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఐఎమ్ న్యూమరాలజిస్ట్. మీరు ఆస్ట్రాలజీ ప్రకారం ఆ టైం ప్రకారం కట్టలేదా అంటే నేను రాసిస్తా, కావాలంటే 1000% రాసిస్తా. ఎవరైతే ముహూర్తాలు పెడతారో ఆ ముహూర్తానికి తాళి కట్టినా ఏ పెళ్లి కొడుకు లేడు, తాళి కట్టించుకున్నా ఏ పెళ్లి కూతురు లేదు. గంటలు గంటలు లేట్ అవుతుంది, ఒక్కోసారి రోజులు కూడా లేట్ అవుతుంది. నా అనుభవం ప్రకారం చెప్తాను మీకు. కాబట్టి నేను దానికి రిలేటెడ్ కాదు, నేను దాని గురించి చెప్పను. బికాస్ ఐఎమ్ న్యూమరాలజిస్ట్. న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే మేడం, సిరీస్కి సంబంధం ఉన్న ప్రకారమే మ్యారేజ్ డేట్ కూడా సంబంధం ఉంటుంది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చిన్న లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్. ఎస్ ఆడియన్స్, నేను బాబా ప్రసాద్, న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్. ఫ్రెండ్స్, స్వాగతం మీకు. ఈ December 15th మనకి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్, న్యూమరాలజీకి సంబంధించిన ఈ చిన్న చిన్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో మీరు అన్ని చేంజ్ చేసుకున్నారు న్యూమరాలజీలో, కానీ ముందుకు పోలేకపోతున్నారు. ఏదో మళ్ళీ ముద్దడికాల బంధం అయిపోయింది, మీకు సస్పెక్ట్ బీగుతా ఉంది మీకు మైండ్లో, అది అన్ని చేసుకున్నా కాలేదేందని చెప్పి. అలాంటి కన్క్లూడెడ్ ప్రోగ్రామ్ ది న్యూమరాలజీ వెల్త్ సమ్మిట్ 2024 మెరాకిల్ ప్రోగ్రామ్. కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. సమాచారం కోసం ఫోన్ చేయండి, ఇమీడియట్గా కనెక్ట్ కాండి. మీకు స్వాగతం. పెద్ద టైం లేదు, తొందరగా నిర్ణయం తీసుకోండి. ఎస్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వచ్చేసి, మనకి న్యూమరాలజీ సిస్టంలో లాస్ట్ అంటే మనం ఒక 6 పాటించామనుకోండి. న్యూమరాలజీలో మనం మారాలంటే కనీసం ఒక 6 అయితే పాటించాలి. దాంట్లో వచ్చేసి ఇది ఆఖరిలో ఉంటుంది. అసలు ఇదేం ఫస్ట్ వాస్తవంగా చెప్తే. ఎందుకంటే వైవాహిక జీవితం అనేది కరెక్ట్గా లేకపోతే ఏ మానవుడు అనేది ప్రశాంతంగా ఉండలేడు. అందుకే దీనికి ఒక సామెత రిలేటెడ్గా ఉంది, ఇల్లు కన్నా గుడి పద్యం అని చెప్పేసి. ఇక్కడ ప్రాబ్లం ఏంది అనుకో, గుళ్ళో ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇది కరెక్ట్ సెట్ చేసుకున్నారనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి న్యూమరాలజీ ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే మీ మ్యారేజ్ మీ లక్కీ నెంబర్స్తో చేసుకున్నారనుకోండి, ఈ సిలకా గోరెంకలు అవి చెప్తుంటారు కదా సామెతలు, అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే మీ నెంబర్ రాంగ్ నెంబర్తో జరిగిందనుకోండి, కొలాప్సే. కొలాప్స్ అంటే కొలాప్స్, ఇక మనం దాన్ని వ్యతిరేకిస్తానికి లేదు. ఇప్పుడు మీరు 6-15-24లో జన్మించారు, 8-17-26 పెళ్లి చేసుకున్నారు అనుకోండి, కొలాప్స్. 2-11-20-29లో జన్మించారు మీ సిరీస్, మీరు 9-18-27 చేసుకున్నారు అనుకోండి, కొలాప్స్. ఎందుకంటే మీరంటే వాటర్, 9 అంటే మనకి కుజుడు, వేడి, నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టు ఉంటుంది. పొద్దున్న లేస్తే రాత్రి దాకా గొడవే, దేని కొట్టుకుంటారో అర్థం కాదు, దేనికి పంచాయతీ అవుతుందో అర్థం కాదు, దేనికి తలలు పలిగినో అర్థం కాదు, దేనికి అట్లకాడ ఇరిగిందో అర్థం కాదు. అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ అది చెప్తే సిల్లిగా ఉంటాయి, కొట్టుకుంటా ఉంటారు. బికాస్ ఆఫ్ ది నెంబర్స్ క్వాలిటీ. ఎప్పుడైతే నెంబర్స్, ఫ్రెండ్స్ నెంబర్స్ కలిసి ప్రయాణం చేస్తున్నాయో, ఫ్రెండ్స్ నెంబర్స్ కలిసి ఒక గృహంలో ఉన్నాయో, అవి చాలా ఆహ్లాదకరంగా ఉండాలంటే లక్కీ నెంబర్స్ అయి ఉండాలి. లేదంటే వాళ్ళ జీవితం వరస్ట్ కింద చేంజ్ అయిపోతూ ఉంటుంది. నా స్టూడెంట్స్కి చెప్తాను, చాలామంది పరిశాన్, పెద్ద టేబుల్ ఉంటుంది దీనికి, సిరీస్ ప్రకారం బెస్ట్ పేర్, వరస్ట్ పేర్ అనే దగ్గర రాపిస్తుంటే పరిశాన్, రాసుకుంటూనే కొంతమంది వెంటనే హ్యాండ్ రైజ్ చేస్తూ ఉంటారు, సార్ నా పెళ్ళి మా మేడంతో సరే డేట్ లేదు సార్ అని. మనం ఏం చేయలేం. కాబట్టి వీళ్ళకి ఒక రెమెడీ ఉన్నది, ఒక అద్భుతమైన రెమెడీ ఉంది, అది చేయొచ్చు. కానీ ఎప్పుడైతే మీరు మీ యొక్క డేట్స్ ప్రకారం, మనం పేరెంట్స్ కానీ పెద్దలు కానీ నా వీడియోల ద్వారా దాదాపు 1.5 years నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పిల్లలకి ఏమి ఇవ్వకపోయినా మీరు ఆస్తులు అంతస్తులు ఏం పంచకండి, వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. ఇప్పుడు అంత డబ్బుల యుగమే, డబ్బులు సంపాదించుకోలేస్తారు. కానీ వాళ్ళకు మంచి పేరునియండి, మంచి జంటనియండి. మంచి జంటనియాలంటే మీరు ఏం చేయాలంటే, వాళ్ళు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ లక్కీ నెంబర్స్ ఏమున్నాయి, వాళ్ళ లక్కీ నెంబర్లో ఉన్న పిల్లల్ని వాళ్ళకి జోడి చేయండి. ఆటోమేటిక్గా మీకు ఈ ప్రపంచంలో డైవర్స్ తగ్గిపోతాయి, చాలా వరకు గొడవలు తగ్గిపోతాయి. పోలీస్ స్టేషన్లో అత్యధిక పెండింగ్ ఉన్న కేసులు ఫ్యామిలీ కేసులే, ఇవి కూడా తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. కోర్టులకు కూడా పని తగ్గిపోద్ది. ఈ ఒక్క ఫేవర్ చేయండి అని చెప్పి నేను బెగ్గింగ్ చేస్తాను చాలామంది. ఆయన పాటించరా? ఎప్పుడు పెళ్లి చేసినా కూడా అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటారండి. కామన్గా వాడేది
ఒక్క తరం కూడా చూడరండి వీళ్ళు, ఒక్క తరం కూడా చూడరు. అవును. ఇప్పుడు ఎలాంటి వాడు ఏందని తెలుసుకోవాలంటే ఏం వద్దండి, క్యారెక్టరేషన్కి సంబంధించిన విశదీకరణే వద్దు. జస్ట్ మీరు లక్కీ నెంబర్తో మ్యారేజ్ చేయండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు వాళ్ళు. చిలక గోరింకల కాదు, ఫ్రెండ్స్లా ఉండిపోతారు వాళ్ళు అంతే. కొన్ని ఉంటారండి చాలామంది, కొన్ని ఆటోమేటిక్ కలుస్తారు వాళ్ళు, ఆటోమేటిక్ కలిసిపోతారు, వాళ్ళ లక్కీ నెంబరే ఉంటారు. అద్భుతంగా ఉంటుంది వాళ్ళ లైఫ్, చాలా ప్లీజెంట్గా ఉంటుంది. పిల్లలకు కానివ్వండి, సంసారం కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, అది కలిస్తే అన్ని అద్భుతాలేనండి. ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది, డబ్బులు బాగుంటాయి, జన్మించబోయే పిల్లలు బాగుంటారు, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇదొక్కటి పాటించండి. యంగ్ జనరేషన్ ఇప్పుడు చాలా తేడా వచ్చింది. నాకు కూడా చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా నాకు కాంటాక్ట్ అవుతూ ఉంటారు. సార్ నేను ఒక ఆయనతో డేటింగ్లో ఉన్నాను, అతని నెంబర్ ఇది, నా నెంబర్ ఇది, వీఆర్ మ్యాచింగ్ ఆర్ నాట్. ఈ మ్యాచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మ్యాచింగ్ డేట్స్లలో మీరు దాన్ని కనెక్ట్ కాకపోతే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. తర్వాత డేట్లు కూడా చాలా విపరీతమైన ప్రభావం చూపిస్తాయి దీంట్లో. మీరు 8, 17, 26 డేట్లో ఎవరైతే జన్మిస్తారో ఇంకా కేరింగ్గా ఉండాలి మేడం, ఇంకా కేరింగ్ ఉండాలి. ఎందుకంటే ఇది ఏ డేట్స్తో పెళ్లి చేసినా కూడా కంపల్సరీ డైవర్స్ అవుతుంది, కంపల్సరీ డైవర్స్ అవుతుంది చాలా మందికి. కాబట్టి దీంట్లో కేరింగ్ తీసుకోవాలి మీరు. తర్వాత మ్యారేజ్ డేట్స్ కూడా చాలా ఇంపాక్ట్ అవుతాయి. ఆ మ్యారేజ్ డేట్స్ గురించి కూడా మీకు చెప్తాను. ఎవరైతే 8, 17, 26 పెళ్లి చేసుకుంటే మాత్రం సునామీ నెంబర్లు అంటారు వీటిని, కొలాప్స్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా. కాబట్టి డేట్లు ప్రతిదీ కూడా డేట్ రిలేటెడే ఫ్రెండ్స్, జాగ్రత్త తీసుకోండి. ఇప్పటికైనా మీరు లవ్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లమే లేదు. కానీ లవ్ చేస్తుంది ఎవరిని? శత్రువుని ప్రేమిస్తానికి మనమేం గాంధీ మాతృలం కాదు. శత్రువుని ప్రేమించేసి వాడిని మార్చి ఏదో చేస్తానికి. ఇప్పుడున్న జనరేషన్లో మిమ్మల్ని మీరు చూసుకోవడమే కష్టం, ఎదుట నేను మార్చలేస్తాం. కాబట్టి మీరు ఫస్ట్ స్టెప్ మంచిగా వేయండి. మీరు డేటింగ్ చేసినా, మ్యారేజ్ చేసుకున్నా, లవ్ చేసుకున్నా మంచి డేట్ వాళ్ళని మీ లక్కీ డేట్లను చూసుకోండి. కావాలంటే ఇన్ఫర్మేషన్ తీసుకోండి, వీఆర్ రెడీ బై ఫోన్లో వీ విల్ గివ్ ఎన్ ఇన్ఫర్మేషన్ టు యూ. మీ డేట్ చెప్పండి, వాళ్ళ డేట్ చెప్పండి, మేము ఫ్రీగా ఇచ్చేస్తాం మీకు. ఓకేనా? కింద నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, కాల్ బ్యాక్ చేయండి. యూత్లో చాలా మార్పు రావాలి. ఈ యూనివర్స్ అంతా కూడా హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోవాలి, డబ్బుల మూడ్లోకి వెళ్ళిపోవాలి అనేది మా ప్రయత్నం. ఓకేనా? సో ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళు లక్కీ నెంబర్స్ ని మ్యాచ్ అయ్యేటట్టు పెళ్లి చేసుకోవాలన్నమాట. సో మీరు కూడా అందరు మారండి. ఎవరైతే అలా పెళ్లి చేసుకుంటారో వాళ్ళ మ్యారిటల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అంటారు. ఎగ్జాక్ట్లీ సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.